వీళ్ళు మా మా మేనత్త సార్ ల్యాండ్ భూమి ఇది వచ్చేసి మల్లపురం వెంకటాపురం గ్రామం అన్నందున 6 గుంటల భూమి ఉంది సార్. ఆ భూమిని మేము సాఫ్ చేస్తున్నాగా మా అత్తాలకి ఆ భూమిని బాగా చేసి మేము చేస్తుంటే వాళ్ళు వచ్చి బెదిరించి ఈ భూమి మాదంటే మా దగ్గర పట్టపాస్ తెలంగాణ పట్టపాస్ బుక్ ఉన్నాయి, మా కేసీఆర్ గారు ఇచ్చిన పట్టపాస్ బుక్ ఉన్నాయి. శకుంతల అనే పేరు ఉన్నాయి సార్. కుక్కల శకుంతల అనేసి ఆమె పేరు పైన పట్టపాస్ బుక్లు ఉన్నాయి. అయితే వీళ్ళు దౌర్జన్యంగా ఈ భూమి మాదే, పోలీస్ స్టేషన్ మా హ్యాండ్ ఉందని చెప్పేసి అది ఆల్రెడీ రాత్రి సిఐ సార్ గారికి ఇన్ఫామ్ చేసి సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటే సార్ అన్నారు పొద్దున వచ్చి కలవండి అని అంటే మార్నింగ్ కలవకుండా మేము పోయి ల్యాండ్ మీద పోయి సఫాయి చేసి సాఫ్ సఫాయి చేస్తుంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి మేము చెప్తున్నాక వినిపించుకుంటలేరా నువ్వేం ఏం చేస్తాం చంపి పడేస్తాం, మేము వచ్చి ఇంటికాడ వచ్చి మాట్లాడవచ్చు దాన్ని దాడి చేయాలి చూస్తారు సార్. మాకు వాళ్ళతో ప్రాణభయం ఉంది. ఇంకోటి సార్ మేము ఆల్రెడీ మార్నింగ్ సిపి సార్కి మేము కాల్ చేసాం సార్. కాల్ చేస్తే ఆల్రెడీ సిపి సార్ మంచి రెస్పాన్స్ చేశారు సార్, సందర్శన ఇచ్చారు సార్. మేము ఎనీ టైం మీకు 24 hours మీకు అవైలబుల్గా ఉంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. ఆల్రెడీ మేము డీసీపీ సార్తో మేము సంప్రదించినాం సార్. ఇప్పుడు ఈ విషయం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వీళ్ళు ఏమన్నా అంటే మేము ముస్లింలము, మేము ఏమన్నా చేయగలుగుతాం, పోలీస్ స్టేషన్ మా హ్యాండ్ ఉంది, ఎవరేం బీకలేరు, ఎవరైనా వస్తే మేము చంపిపాటు దిగుతాం, ఏమన్నా నాతో మాట్లాడని చెప్పేసి మా మేనత్తను బెదిరియడం జరుగుతుంది సార్. ఇంకోసారి ఇది కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవాలి. ఇది ఏంటంటే చాలా దౌర్జన్యం సార్. వీళ్ళు ల్యాండ్ గ్రాఫర్లు సార్. వీళ్ళు చాలా ఏంటంటే చాలా దాడులు చేస్తారు సార్. ఏమైనా అమ్మనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు, పిలిచి గడికి ఇంటికి రా అంటారు, ఏదో మాట్లాడుతారు. అన్యాయంగా ఏమని గుంజుకుందాం, అడ్డికి పావుస్తారు గుంజుకుందాం అని చెప్పేసి వేరే వ్యక్తులకు ఆమె అమ్ముకుందామంటే ఆ వ్యక్తులని భయపడిస్తారు. ఆడికి దాడిలకు దిగనికేవి రెడీలు సార్. వారు మీ చర్య ప్రకారంగా కేసీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాలి సార్. దయచేసి నేను ఒక టీఆర్ఎస్ పార్టీ అధికార రాజేంద్ర నగర్ డివిజన్ టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మనిషిని సార్. నేను ఈ రోజుల్లో నేను ప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాష్ అన్న వారి దగ్గర టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ వ్యక్తిని సార్. నేను ఈ విలేజ్ వెంకటాపురంకి వచ్చి ఈరోజు డైరెక్ట్గా నేను మా అత్త భూమి అయితే అన్యాయం జరుగుతుందని నా దృష్టికి తీసుకొచ్చి మా మేనత్త ఈ కేటీఆర్ దృష్టికి తీసుకోవాలి సార్. వీళ్ళు సాలేబాబు వీళ్ళు చాలా రౌడీలు ఉన్నారు సార్. వీళ్ళు ఏమంటే ఈ భూమి అమ్మొద్దు, అది చేయొద్దు అని చెప్పేసి ఇది ఆమె మీద దాడి జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అన్నదమ్ములు అందరూ వాళ్ళ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి. ఈమెకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. న్యాయం చేయాలని నేను కోరుతున్నా సార్. ఇంకోటి ఏంటంటే డీసీ సత్యనారాయణ సార్ గారికి దృష్టికి తీసుకుపోవాలి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవాలి. వీళ్ళంతా ల్యాండ్ గ్రాఫర్లు సార్. ఈమె పట్ట పాస్బుక్లు, ఈమె తెలంగాణ పట్ట పాస్బుక్లు, కేసీఆర్ గారు ఇచ్చిన పాస్బుక్లు ఉన్నాయి సార్, చట్ట ప్రకారంగా ఉన్నాయి సార్. ఈమె నమ్ముకొని సరే రేడిపిస్తున్నారు, చంపేసామని చెప్తుంటున్నారు సార్. మీరు న్యాయం చేయాలి సార్ దయచేసి సార్. ధన్యవాదాలు సార్.